ఎంతకాలం అంటే నిర్లక్ష్యం? ఒక వ్యసనం మారడానికి కానీ, ఒక పొరపాటును విడిచిపెట్టడానికి కానీ, ఒక ఆధ్యాత్మిక భక్తి సాధనలో ముందడుగు వేయటానికి కానీ, ఓ సమర్పణలోకి రావడానికి కానీ, పరిచయం చేయడానికి కానీ, స్వార్థ ప్రకటించడానికి కానీ, పరిశుద్ధులకు ఉపచారం చేయడంలో కానీ, దేవుని రాజ్య నిర్మాణంలో ప్రయాసపడటానికి కానీ ఎన్నిసార్లు ఈ హృదయాన్ని తాకాలి? ఎన్నిసార్లు నీతో మాట్లాడాలి? ఎన్నిసార్లు హెచ్చరిక చేయాలి? అతని ప్రియుడిని గుర్తుపెట్టావు, అతని స్వరం గుర్తుపెట్టావు, అతని చేతులు గుర్తుపెట్టావు. ఏం మంచం తగ్గలేకపోతున్నావు? నువ్వు సుఖాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు, నీ ఆశలు వదులుకోలేకపోతున్నావు. వెళ్ళవలసిన డ్యూటీని కాదని నిచ్చెన ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కాలని తెలిసి యాకోబు పద్నం రామానికి లేవు సుఖపడ్డాడు. 20 సంవత్సరాలు శాపేగా జీవితానికి మొండిగా నీ చిత్తాన్ని చేసుకోవడానికి, మొండిగా నీ ఇష్టం నెరవేర్చుకోవడానికి, మొండిగా ముందుకెళ్తున్న వారు చిన్నపిల్లలు గాని, యవనస్తులు గాని, పెద్దవారు గాని మీరు సక్సెస్ అవ్వలేరు. సవాలు చేసి చెప్తాను ఈ మాట నేను.